అండ్ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వెళ్ళి చిత్తూరు వెళ్తున్నాను. చిత్తూరు వెళ్ళేవాడికి అలాగే ఈవినింగ్ అయిపోతే అక్కడికి వెళ్ళిన చిత్తూరు కూడా ఎలా ఉంటుందో నేర్చుకుంటాను. చిత్తూరు వెళ్ళమన్నారండి ఈరోజు. అందుకని పొద్దున వెళ్ళాను కాబట్టి మళ్ళీ పేపర్స్ అవి కనిపించలేదు. వెహికల్ పేపర్స్ అవి మళ్ళీ వేడైపోయింది దగ్గర చిత్తూరులో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇందులో చూపిస్తాను. నేను ఇది ఫస్ట్ టైం చిత్తూరు వెళ్తాను. చిత్తూరు వెళ్తాను. ఇది ఒంగోలు టోల్ గేట్ అండి. టోల్ పాస్ దాటిన తర్వాత మళ్ళీ నెల్లూరు వస్తుంది. ప్రస్తుతానికి మొత్తం ఒంగోలు దాటేసి ముందుకి 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఈ టోల్ గేట్ తగులుతుంది మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు దగ్గర 130 కిలోమీటర్లు ఉంటుంది. నెల్లూరు నాయుడుపేట నుంచి తిరుపతి కాక రోడ్ వేసారండి. అంటే చిన్న చిన్న కొంచెం చేయాలి వర్క్లు. అంతకుముందు లెక్కేసుకుంటే కొంచెం పర్లేదు. అప్పుడైతే అసలు వెళ్ళాక కూడా గుంతలు ఉంది రోడ్ అంతా. బాగుంది రోడ్. తిరుపతి దాటి వెళ్ళాలి చిత్తూరు. నేను ఇప్పుడు వచ్చి చిత్తూరు చూడలేదు. ఎలా ఉంటుందని నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది. మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే కామెంట్ పెట్టండి, చిత్తూరు ఇదే ఫస్ట్ టైం చూడడం అని. దాంతోపాటు వీడియో కూడా కొంచెం ఫుల్గా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో ఇంకో కొంతమందికి వెళ్తుంది అలాగే లైక్ చేస్తే. అక్కడక్కడ కొంచెం బాగాలేదు, వర్క్ చేస్తున్నాను. చూసుకోండి, రోడ్ మొత్తం వేసేసారని పోకుండా. ఎందుకంటే నైట్ టైం వచ్చే వాళ్ళకి ఇది సడన్గా కనిపించదు. మార్నింగ్ వచ్చే వాళ్ళకి పర్లేదు, కానీ నైట్ టైం వచ్చే వాళ్ళకి అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, నాకు కిప్ చేయొద్దు. చూసిన ప్రతి ఒక్కరు లైక్ మాత్రం చేయండి. లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ చేసింది. తిరుపతినే చిత్తూరు వెళ్ళి చీకటి అయిపోద్ది మొత్తం. ఇంకా ఇప్పటికే చీకటి అయిపోయింది మొత్తం. టైం ఇప్పుడు 7 అయింది. 7కే చీకటి అయిపోయిందంటే ఇంకా చిత్తూరు వెళ్ళి ఎంత అవుతుంది చూడండి. మార్నింగ్ పెడతాను వీడియో. ఇదేంటి మా కంపెనీ రాత్రి వచ్చింది కదా, నైట్ షిఫ్ట్ సడన్గా కనిపిస్తుందని చెప్పి చిత్తూరులో బ్యాటరీ చాలా ఇప్పుడేంటి రిటర్న్ బయలుదేరడం ఇది. రేపు ఏ టైంకి వెళ్తాను చిత్తూరు చూపిస్తున్నాను కదా. నైట్ కనిపించడం సరే ఎందుకని చెప్పి చేయలేదు. అదిగోండి చిత్తూరు 3 కిలోమీటర్ల ఉంది కదా. మన చిత్తూరు ఎంటర్ అయిపోయాం.
కొంచెం లైట్గా అయ్యేది చిన్నది. ఇదంతా చిత్తూరు కింద లెక్క వస్తుంది. చిత్తూరు 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 చిత్తూరులో కోవా ఫేమస్ అంట. అందుకని చెప్పి మా కారం కావాలంటే నేను రావడం వచ్చాను. పక్కనే మనం రూమ్ తీసుకున్నది పక్కనే. ఎంత దూరం లేదు, అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది రూమ్ కాడ నుంచి ఇక్కడికి. కాకపోతే కారు గట్రా రాదు, బైకులు అయితే వచ్చినట్టు బైకులు రావచ్చు, కారులో అయితే అవ్వదు. నాకు తెలీదు, మ్యాప్ పెట్టుకున్నాను, దాంట్లో వచ్చేసింది డైరెక్ట్. శ్రీలక్ష్మి కోవా ఇది చాలా ఫేమస్ అంట. కావాలి అరకేజీ తెచ్చుకోండి, కవర్ గట్ట కొడుకోండి. అంతేనా అరకేజీ? అరకేజీ ఎంత? 3 అరకేజీలు. అరకేజీ 150.
చిన్న మొక్కలో ఉంది 1/2 కేజీ వరకు చాలా వేడి ఉంది. చిన్న మొక్కలు ఏదో 2 పెద్ద ముక్కలు ఉన్నాయండి, చిన్న ముక్కలు కానీ రేట్ చూస్తే చాలా రేటు. 2 ముక్కలు కలిపి 1/2 కేజీ వస్తుంది. ఒక ముక్క వచ్చి 200 గ్రామ్స్ ఉంది, 250 గ్రామ్స్. ఫేమస్ అంట, తిని చూడలేదు, తినాలి. ఆయన బయటకు వచ్చాను, పెద్ద మార్కెట్లో ఉంది ఇది లోపల, తీసుకున్నాను నేను. బయలుదేరిపోవడం చేయాలి, బయలుదేరిపోవడం. బయలుదేరిపోవడం చిత్తూరు ఇదంతానే. మీరు ఎలా అయితే ఫస్ట్ చూస్తున్నారో నేను అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాను చిత్తూరుని. ఇది ఫస్ట్ టైం రావడం నేను చిత్తూరు. ఫేమస్ అంటే గోవా ఫేమస్ ఉంది, ఇప్పుడు అక్కడికి ముందు వెళ్ళాను. ఇక్కడ మా సార్ తిరుపతి సార్ అని చెప్పి ఆయన సొంత ఊరు ఇదే. ఆయన చెప్పారు ఇక్కడ ఫేమస్ అది బాగుంటుంది తీసుకున్నాను. చాలా ఎక్కువ తిరుపతి దగ్గర కాబట్టి చిత్తూరుకి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం. 70 కిలోమీటర్లు. చాలా మంది తమిళ మాట్లాడుతున్నారు, తెలుగు చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు తమిళ ఎక్కువ తమిళ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే తమిళనాడు కూడా పక్కనే కాబట్టి పాకిస్తాన్ పెట్టింది. ఎంతో కాదు, 2 రాజధానికి 2 వేసి చికెన్ కర్రీ ఒక పప్పు వేసి పచ్చడి వేసాడు. మొత్తం కలిపి 100 రూపాయలు. చాలా బాగుంది, హైలైట్ అవుతుంది.
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేయండి. దాంట్లో ఒక నెంబర్ కూడా పెట్టండి. 5లో ఉండదు మన తిరుపతి 5లో కోట్లో ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం లైక్ చేసి ఫాలో చేస్తే, అలాగే షేర్ చేస్తే ఆ వీడియో కొంతమందికి వెళ్తుంది. ఆ వీడియో దయచేసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.